ఈ నెల 8వ తారీఖున ఉదయం 10 గంటలకు బెంగళూరులో హెలికాప్టర్లో బయలుదేరి రాప్తాడు మండలం రామగిరి మండలం చెన్నై కొత్తపల్లి కదా మనం పోయేది రామగిరి మండలం మనం దిగేది మనం ల్యాండ్ అయ్యేది చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ వస్తుంది. ఆ హెలిప్యాడ్ దగ్గర దిగి అక్కడి నుంచి రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లి ఆ గ్రామానికి పోయి లింగమయ్య గారు ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దౌర్జన్యకాండలో మృతి చెందినటువంటి లింగమయ్య గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ అనంతపురంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు, ఈ అరాచకాలు ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. ఒక పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తులను వాళ్ళు రాజీనామా చేస్తేనో లేకుంటే ఖాళీ పడితే తిరిగి మళ్ళీ అదే పార్టీ వాళ్ళు ఎన్నుకోబడతారు. ఎందుకంటే ఆ పార్టీ ఏ పార్టీ మెజారిటీ ఉంటుందో అదే పార్టీ మళ్ళా జరుగుతుంది. కానీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది ప్రతిరోజు రుజువైతానే ఉంది. 49కి 45 కార్పొరేటర్లు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున మున్సిపల్ వైస్ చైర్మన్ను ఎన్నుకునేటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు వచ్చారంటే ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో వాళ్ళకు ఒకసారి అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం వ్యవధి ఉంది. ఒక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. మీ మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి తోక దిప్పుకొని వెనక్కిపోయే రకం కాదు. ప్రతి ఒక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, వీలైతే గెలుచుకోండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లలో కూర్చొని ఈ ఒక సంవత్సరం కోసం ఇంత అరాచకాలు అవసరమా? ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతులు అవసరమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలా. సూటిగా ఆయన్ని అడుగుతున్నాం. న్యాయం గురించి, సుపరిపాలన గురించి, రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పాలన అందించాలనే దాని గురించి నువ్వు లెక్చర్లు ఇస్తాంటావు. ఇదేనా నువ్వు ఇచ్చే లెక్చర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ రకంగా నీకు అర్హత ఉంది? ఏ రకంగా నీ పార్టీ పోటీ చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి చాట నువ్వు నిలబెట్టాలనుకోవడము, ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయడము, లొంగకుండా ఉంటే వాళ్ళకు విపరీతంగా డబ్బులు ఆశ చూపించడము, అవి లొంగకుండా ఉంటే భయభ్రాంతులు చేయడము, ఆఖరికి చంపడము. ఇంత దౌర్భాగ్యం అవసరమా? చంద్రబాబు నాయుడు గారు నిన్ను గమనిస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం, రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియను ఈ రాష్ట్రంలో చిరకాలం ఎటువంటి అవాంతం లేకుండా నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం చేసి అప్రజాస్వామ్యవాదులు ఎవరున్నా, దౌర్జన్యకారులు ఎవరైనా ఎక్స్ కానీ వై కానీ ఎవరైనా ఉండని ఒకటే ఒక పిలుపు, అన్యాయం చేసేటువంటి వాళ్ళను దూరం పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. అదే పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు.